ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయము దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరి ప్రార్థన చేసుకుందామా? మంచాలు దిగి కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ ధ్యానం చేస్తూ, అలాగే నిన్నటి దినాను చివరి ఆదివారం ఈ సంవత్సరానికి ఆరాధనకు వెళ్ళారా? చివరి ఆరాధన కూడా మిస్ అయ్యారా? ఆరాధనలు ఎక్కడ మిస్ అవ్వకండి. 2025లోనికి అడుగు పెట్టబోతున్నాం. ఇంకొక రోజే. ఈ యొక్క రోజులో దేవుని దగ్గర నీవు పశ్చాత్తాపడుతూ ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మంచి ఆలోచన కలిగి ఉండు. దేవుడికి సహాయం చేస్తాడు. అర్థమవుతుందండి? ఎప్పుడు కలవరపడకు, భయపడకు. అందుకనే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా మాట్లాడుతున్నాడు. ఎవడును తరమకుండానే దుష్టుడి పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఏమని చెప్తున్నాడు? ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోను అంటే దుష్టుడు కుటుంబంలోకి వస్తాడు, దుష్టుడు సేవలోకి వస్తాడు, పరిచర్యలోకి, దుష్టుడు గ్రామంలోనికి వస్తాడు. అయితే దుష్టుడు వచ్చినప్పుడు, దుష్టుడు ఉన్నాడన్నప్పుడు తెలిసినప్పుడు నువ్వు దుష్టులాగా ప్రవర్తించకూడదు, దుష్టుడితో సాంగత్యం చేయకూడదు, దుష్టుడితో చేతులు కలపకూడదు. ఏం చేయాలి అని అంటే నువ్వు నీతిమంతుడిగానే ఉండాలి. సంఘంలో సేవను పాడు చేయడానికి దుష్టుడు వచ్చినప్పుడు, ఇంటిని పాడు చేయడానికి దుష్టుడు వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగానే ఉండాలి. ఎందుకంటే దుష్టుడు అనేవాడంట ఎవడను తరమకుండానే పారిపోతాడు. ఎవడు తరమక్కర్ల మన ఇంట్లోకి వచ్చిన దుష్టుని, వాడే పారిపోతాడు. పరిచర్యలు కట్టొచ్చాడో వాడే పారిపోతాడు, ఊర్లో కట్టొచ్చాడో వాడే పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడు, ఎందుకు పారిపోతాడు అని అంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. నీవు నీతిగా ఉంటే, పరిచర్యలు నీతిగా ఉండు, కుటుంబంలో నీతిగా ఉండు, సంఘంలో నీతిగా ఉండు. నీతిగా ఉంటే ఏం జరుగుతుందంటే దేవుడు దుష్టుణ్ణి వాడే పారిపోయేటట్టు చేస్తాడు. కనుక భయపడబాకు. సంఘాన్ని ఏం చేస్తాడని, కుటుంబాన్ని ఏం చేస్తాడని. నువ్వు నీతిగా ఉండు. నీతిమంతులంట సింహం వలె ధైర్యముగా నుందురు. దుష్టుడు తరమకుండా, ఎవడు తరమకుండా పారిపోతాడు. కనుక వాడు పారిపోతాడు. నువ్వు నీతి తప్పబాకు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అయా ఇదిగో తండ్రి, మాకు ఇచ్చిన అనుమతిని బట్టి చేస్తున్న ప్రార్థన, అనుదిన ప్రార్థన బట్టి వందనాలు. ఎంతమంది అయితే వింటున్నారో, బలపడుతున్నారో వాళ్ళని దీవించండి. వారి కుటుంబాల్లోకి వచ్చిన దుష్టుడు ఎవరు తరమకుండా పారిపోయినట్లుగా సహాయించి, వీరు కూడా సింహంలాగా నీతిమంతుల్లాగా ఉండడానికి, నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారన్న వారి నీతి కలిగి జీవించడానికి సహాయించి, కుటుంబాలను కట్టండి, సంఘాలను కట్టండి. పండుగ దినాల్లో ఎక్కడ కీడు, మరణ వార్త, దుఃఖ వార్త లేకుండా ప్రయాణాల్లో, వాహనాల్లో, బండ్ల మీద నడిచెళ్తున్నప్పుడు క్షేమం దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.